హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో నేను అగారో వాక్యూమ్ క్లీనర్ అయితే యూస్ చేసి బెడ్ అయితే డీప్ క్లీన్ చేస్తున్నా అండి. దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ అది ప్రైస్కి వర్తా కాదా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ బెడ్డే ఎందుకు అంటే మనకి అది క్లీన్ ఉంటే పీస్ఫుల్ స్లీప్ ఉంటుంది అండ్ మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిదండి. వీక్లీ క్లీన్ చేయాలి అని చెప్పను, వీక్లీ వన్స్ బెడ్షీట్స్ మారుస్తూ అట్లీస్ట్ 20 days to 1 monthకి ఇలా డీప్ క్లీనింగ్ పెట్టుకోండి. ఆ రిజల్ట్స్ అనేవి మీకే తెలుస్తుంది, స్కిన్లో కానీ హెయిర్లో కానీ. సో అగారో వాక్యూమ్ క్లీనర్ అయితే ఇలా ఉంటుందండి. చాలా టూల్స్ అయితే ఇస్తారు. నేను అది నెక్స్ట్ ఏదైనా షార్ట్లో కానీ దేంట్లో అయినా పెడతాను. నేనైతే ఈ ఫిల్టర్ అయితే దీంట్లో పెట్టేసి ఆ మోటార్కి అయితే అటాచ్ చేస్తున్నాను. వైరింగ్ కూడా చాలా లెందీగానే ఇచ్చారండి, మనం ఏ కార్నర్కి వెళ్ళినా సరిపోయేది. సో నేనైతే ఇలా ఆ రెడ్ది ఉంది కదా, అది ఇలా ప్రెస్ చేస్తే అది కొంచెం ఓపెన్ అవుతుంది. ఇది మనం లోపలికి ఫిట్ చేసేయచ్చు. సో అంతే, దానికి మించి ఏం లేదు. మనం స్విచ్లో పెట్టేసి ప్లగ్లో పెట్టేసి ఆన్ చేస్తే ఇది ఆన్ అయిపోతుంది. సౌండ్ అదంతా ఎక్కువ ఉంటుంది, అదొక్కటికి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఏదైనా వాక్యూమ్ క్లీనర్ అంతే కదా. సో ఈ టూల్స్ కూడా ఇచ్చారు. ఏమైనా కార్నర్స్లో మనం ఇది వెళ్ళని కార్నర్స్లో ఇలా చిన్న టూల్తో పెట్టుకోవచ్చు. మీకు ఇప్పుడు ఈ మ్యాట్రెస్ చాలా నీట్గానే ఉంది కదా అనిపించవచ్చు, అంటే కొంతమందికి అయితే. బట్ ఎండింగ్ వరకు చూడండి, దీని నుంచి ఎంత డస్ట్ వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో నేను ఫస్ట్ అయితే పిల్లోస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. పిల్లోస్ మీద అంత డస్ట్ అయితే నాకైతే ఏం అనిపించలేదు. సో తర్వాత నేను మ్యాట్రిక్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. పిల్లోస్ అయితే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఏదైనా వీడియో మీకు యూజ్ అయ్యి నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది. సో లైక్ చేయండి ప్లీజ్. అండ్ నేనైతే బెడ్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ కార్నర్స్లో డస్ట్ ఉండిపోతుంది కదా, మనం అయితే కదపలేము అది. సో అందుకు ఆ టూల్ యూజ్ చేసి అందులో పెడుతున్నాను. సో దానివల్ల అక్కడ ఏదైతే డస్ట్ కానీ మన హెయిర్ ఏదైతే ఊడిపోయిందో అదంతా అక్కడ స్టోర్ అవుతుంది. చాలామంది అది మనకి తెలీదు, ఏదైతే డస్ట్ పార్టికల్స్ అవన్నీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ కార్నర్స్లోకే. సో నేనైతే అలా నెమ్మదిగా అలా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇదైతే బాగా సౌండ్ వస్తుందండి. నేనైతే మ్యూట్లో పెట్టాను కాబట్టి వీడియో మీకు తెలియట్లేదు, నా వాయిస్ కోసం సౌండ్ అయితే ఉంది. కాకపోతే దీంట్లో నాకు డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే ఆ మోటార్ అనేది హీట్ ఎక్కిపోతుంది త్వరగా. కొంచెం కూల్ అయ్యాక మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఒక 40 minutes తర్వాత అది హీట్ ఎక్కిపోతుంది. చూసారా, అక్కడ డస్ట్ అండ్ హెయిర్ కూడా ఉంది చాలా. సో ఆ తర్వాత ఇంకా పిల్లో మ్యాట్రిక్స్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. అదొక్కటి డ్రాబ్యాక్ అంతే. అండ్ డీప్ క్లీన్ అయితే అవుతుందండి. ఎక్కువ కాస్ట్ పెట్టుకుని వాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి కదా, అది మరీ హెవీ డీప్ క్లీనింగ్ అవుతుంది కదా, అంత అయితే మనం దీంతో ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది ఒక మీడియం రేంజ్లో మాత్రం డీప్ క్లీన్ అయితే అవుతుంది. నేను అమెజాన్లో తీసుకున్నాను. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ జరిగింది కదా 2023లో, అందులో తీసుకున్నాను. నాకు అరౌండ్ 1700 to 1800 పడింది. ఇప్పుడు అయితే 1700 ఆ రేంజ్లో ఉంది. దీనికి చాలా టూల్స్ కూడా ఇస్తారు. ఈవెన్ మనం ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అది నేను ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను. మీకు ఏమైనా కావాలితే నాకు కింద కామెంట్ చేయండి, అది క్లీన్ చేసి నేను ఫ్యూచర్ వీడియోస్లో ఆ టూల్స్ కూడా ఇస్తారు. నేను ఏదైనా షార్ట్లో దీనికి ఏ టూల్స్ ఇచ్చారు, ఎలా ఫిక్స్ చేయాలి అనేది మీకు డెఫినెట్గా ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను. సో ఇక్కడ నేను ఈ వుడ్ మీద కూడా క్లీన్ చేస్తున్నా అండి. ఇది కూడా చాలా డీప్ క్లీన్ అయ్యింది. మనం క్లాత్తో చేస్తాం కదా, అలానే చాలా నీట్గా అయ్యిందండి, డస్ట్ ఫ్రీగా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలా క్లీన్ చేసినప్పుడు భలే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఏదైనా ఇల్లైనా ఏదైనా మనం క్లీన్ చేసినప్పుడు చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇదైతే నాకు అగారాతో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే మంచిగానే అనిపించిందండి. మీకు ఇంకా ఇలాంటి ప్రొడక్ట్స్ ఏమైనా అగారాలో వాడితే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా అది వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ నేను ఫ్యూచర్లో ఏదైనా ప్రొడక్ట్స్ యూజ్ చేసినా, నేను ఇప్పుడైతే ప్రెజెంట్ మాప్ తీసుకుందాం అనుకుంటున్నాను.
ప్రెజెంట్ అందులో ఏమైనా చూసి అగారాలో చాలామంది చూపిస్తున్నారు కదా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. ఫ్యూచర్ వీడియోస్లో అది కూడా నేను బాగుంటే కనుక నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. ఇంకో థింగ్ ఏంటంటే బిగినర్స్కి ఇలాంటి బెడ్షీట్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చండి. మనం అలా సెట్ అయిపోతుంది, ఆ కార్నర్స్లో ఈజీగా ఉంటుంది. అది కూడా చూపిద్దామనే లాస్ట్ వరకు ఉండమన్నాను మిమ్మల్ని. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇలాంటివి ట్రై చేయండి. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. నాకు అరౌండ్ 300 to 400 రూపీస్ అయితే పడింది. బాగుంది, ఒక 1 year నుంచి యూస్ చేస్తున్నాం. బెడ్షీట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. మీకు ఏ వీడియో నచ్చినా యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ లాస్ట్లీ మనకి ఎంత డస్ట్ కలెక్ట్ అయిందో కూడా నేను చూపిస్తున్నాను. సో మీరే చూడండి, ఆ ఫిల్టర్కి అది అటాచ్ అయిపోతుంది. ఏదైనా పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, లేకపోతే నార్మల్ మనం రోజు యూజ్ చేసే బ్రష్తో అయినా ఇలా క్లీన్ చేసేసుకుంటే అది పడిపోతుందండి. చాలా మైక్రో పార్టికల్స్ లాంటి డస్ట్ అండి. అంత డస్ట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగానే డీప్ క్లీనింగ్ అయింది. సో నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. మనం బడ్జెట్లో కొనాలి, మిడిల్ క్లాస్ అనుకున్న వాళ్ళు ఇది షోర్గా ట్రై చేయొచ్చు. దీంతో సోఫాస్ కానీ, బెడ్స్ కానీ, ఏదైనా కార్నర్స్ కానీ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. నేను ఫ్యూచర్లో అవి కూడా నేను ఫ్లోర్ క్లీనింగ్ కూడా చూపిస్తాను. ఫ్లోర్ క్లీనింగ్ కూడా ఒక టూల్ అయితే ఇచ్చారు, అది చూపిస్తాను మీకు డెఫినెట్గా. మనం ఏమైనా సర్వీస్ బుక్ చేసుకున్నా ఇలా క్లీనింగ్ సర్వీస్ వాళ్ళు అట్లీస్ట్ 300 to 500 తీసుకుంటారు కదండి. సో మనం దీని మీద అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది నాకైతే నచ్చింది. నేను జెన్యూన్గా మీకు హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నా. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. చూసారా ఎంత మైక్రో పార్టికల్స్ ఉన్నాయో. నేను ఎక్కువ డేస్ ఉంచాను బికాజ్ ఇలా క్లీన్ చేసి చూపిస్తే క్లియర్గా తెలుస్తుంది అని. ఎవ్రీ 1 month క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే.